భక్తులు ఏం చేస్తాం? ఆనందిస్తాం. ఎప్పుడంట? అనుదినము. అనుదినం ఎలా ఆనందిస్తాం? నాదు జనులు నన్ను విడిచినను, నన్ను నీవు విడవకుండా నీ కనుదృష్టి నాపై నుంచి నాకు రక్షణ సురంగమైన. అంటే మన చుట్టూ ప్రజలు మనల్ని విడిచిపెట్టేసిన, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న మనం ఏం చేస్తామంట? ఏం చేయాలి? ఏం చేస్తున్నారో ఆనందిస్తున్నారా? హల్లెలూయా. నిన్న టైఫాయిడ్ వచ్చి తగ్గింది, ఎగ్జాంపుల్. మరలా జ్వరం తగ్గట్లేదు, మళ్ళీ వెళ్తే డబుల్ టైఫాయిడ్. ఏంటి టైఫాయిడ్ వచ్చిందనే బాధపడదంటే మళ్ళీ ఇందులో డబుల్ టైఫాయిడా? ఆనందిస్తున్నామా మనం? హల్లెలూయా. ఈ పరిస్థితి దేవుడు అనుమతిస్తేనే కదా వచ్చింది. దీని నుంచి విడిపించగల సమర్థుడు ఆయనే. ఇది నా క్షేమం కోసమే, నా మేలు కోసమే అని నువ్వే స్వస్థపరిచే అని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధానంలో ఆనందించేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి. యెహోషువ ఏమంటున్నాడు తెలుసా? మనం ఆనందించడం కాదు ఇక్కడ అంటాం, దేవుడు మనల్ని బట్టి. ఇప్పుడు వరకు పాడింది పాట వేరు, యెహోషువ అంటున్నా మాట వేరు. ఎందుకు ఈ పాట పాడానో కూడా చెప్తా. యెహోషువ ఏమంటున్నాడు? దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే మనకేమిస్తాడంట? ఏమిస్తాడు? చదవండి ఒకసారి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏంటంట? దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడానంటే, దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? మనం కూడా ఏ పరిస్థితి అయినా ఆయన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే అప్పుడు మనల్ని చూసి ఆయన ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.